ఏపీ తిరుమలలో సాలకట్ల తెప్పోత్సవాలకు అంతా సిద్ధమైంది. రేపటి నుంచి మార్చి 2వ తేదీ వరకు వైభవంగా వేడుకలు నిర్వహించనుంది టీటీడీ. ఇందులో భాగంగా అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెప్పోత్సవాల ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామన్నారు అదనపు ఈవో. నిత్య కళ్యాణం పచ్చతోరణం. ఏడుకొండలలో వెలిసిన కోనేటి రాయుడి సన్నిధిలో ఏడాదంతా ఉత్సవాలు జరుగుతూనే ఉంటాయి. ఇందులో భాగంగానే మరో ఉత్సవానికి సిద్ధమైంది తిరుమల. ఏడాదిలో 365 రోజులుంటే తిరుమలలో 450కి పైగా ఉత్సవాలు జరుగుతాయి. అందుకే తిరుమలను నిత్య కళ్యాణం పచ్చతోరణంగా పిలుస్తారు. నిత్య పూజలు, వారోత్సవాలు, బ్రహ్మోత్సవాలు, మాసోత్సవాలు ఇలా దేవదేవుడికి ఏడాది పొడవునా ఉత్సవాలు నిర్వహిస్తుంది టీటీడీ. రేపటి నుంచి మార్చి 2 వరకు శ్రీవారి తెప్పోత్సవాలు ఘనంగా జరగనున్నాయి. ఇందుకోసం టీటీడీ భారీ ఏర్పాట్లు చేసింది. రంగురంగుల పుష్పాలు, విద్యుత్ దీపాల వెలుగులో దేదీప్యమానంగా తెప్పలను సిద్ధం చేసింది దేవస్థానం. శ్రీవారి పుష్కరిణిలో ఒక్కో రోజు ఒక అవతారంలో భూదేవి, శ్రీదేవి సమేతంగా శ్రీనివాసుడు తెప్పలపై విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తారు. మొదటి 3 రోజులు స్వామివారు పుష్కరిణిలో 3 చుట్లు తిరుగుతారు. 4వ రోజు 5 సార్లు, చివరి రోజు మాత్రం 7 కొండలకు గుర్తుగా 7 సార్లు పుష్కరిణిలో విహరిస్తారు. దేదీప్యమానంగా వెలిగే కాంతుల మధ్య 7 చుట్లు విహరించడానికి ఏర్పాట్లు చేసింది టీటీడీ. 26వ తారీఖు నుంచి 5 రోజుల పాటు తెప్పోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా తెప్పని కూడా ట్రయల్ రన్ చేయడం జరిగింది. సో ఇంజనీరింగ్ విభాగాలు, అలానే ఎలక్ట్రికల్ వాళ్ళు, టెంపుల్ వాళ్ళు అందరూ కూడా కలిసి ఎలా ఉందో అనేది చెప్పి ట్రయల్ రన్ చేయడం జరిగింది. అంతా కూడా బాగా సమర్థవంతంగా చేశారు. అలానే 26వ తారీఖు నుంచి 27, 28, అలానే 1వ తారీఖు, 2వ తారీఖు 5 రోజులు ఉంటుంది. ఏటా సాలకట్ల తెప్పోత్సవాలను ఘనంగా నిర్వహిస్తామన్నారు టీటీడీ అర్చకులు. మొదటి రోజు తెప్పలపైన శ్రీ సీతా, లక్ష్మణ, ఆంజనేయ సమేతంగా శ్రీరామచంద్రమూర్తి విహరిస్తారని చెప్పారు. 2వ రోజు రుక్మిణి సమేత శ్రీకృష్ణ స్వామివారు తెప్పలపై ఊరేగనున్నారు. చివరి 3 రోజులు శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామి దర్శనమివ్వనున్నారు. మొదటి రోజు తెప్పోత్సవాల్లో రాముల వారు, సీతమ్మవారు, లక్ష్మణ స్వామి, మరొక తిరిచిపోయిన ఆంజనేయ స్వామి వారు మేళతాళాలతో 4 తిరువీధులు ఉత్సవం చేసుకొని తెప్పల్లోకి వేంచేస్తారు. వేదం, గానం, నాదం నడుమ ముమ్మార్లు పుష్కరంలో స్వామివారు ప్రదక్షిణలు చేస్తూ వైభవంగా తెప్పోత్సవం పూర్తి అవుతుంది. 2వ రోజు తెప్పోత్సవాల్లో కృష్ణస్వామి వారు, రుక్మిణి అమ్మవారు వేంచేస్తారు. ముమ్మార్లు వేదం, గానం, నాదం నడుమ తెప్పోత్సవాన్ని పుష్కరంలో జరుగుతుంది. 3వ రోజు తెప్పోత్సవాల్లో భాగంగా ఉభయ దేవేలతో శ్రీ మలయప్ప స్వామి వారికి 3 సార్లు ప్రదక్షిణలతోటి వైభవంగా తెప్పోత్సవం నిర్వహిస్తారు. 4వ రోజు 5 ప్రదక్షిణలతో ఉభయ దేవేలతో శ్రీ మలయప్ప స్వామివారు తెప్పల్లో విహరిస్తారు. 5వ రోజున 7 ప్రదక్షిణాలు ఉభయ దేవేలతో శ్రీ మలయప్ప స్వామివారు పుష్కరిణిలో తెప్పలపైన విహరిస్తూ భక్తులను అనుగ్రహిస్తారు. 5 రోజుల పాటు వైభవంగా ఈ తెప్పోత్సవాలు శ్రీవారి ఆలయంలో నిర్వహించబడతాయి. వార్షిక తెప్పోత్సవాల సందర్భంగా ఆలయంలో ఆర్జిత సేవలను రద్దు చేసింది టీటీడీ. ఫిబ్రవరి 26, 27 తేదీల్లో సహస్ర దీపాలంకార సేవ కూడా రద్దయింది. ఫిబ్రవరి 28, మార్చి 1, 2 తేదీల్లో ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను రద్దు చేసింది దేవస్థానం.